శ్రేష్టం సింగం సింగం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి సింగం అగైన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ జోనర్ వచ్చేసి యాక్షన్ డ్రామా. మరి ఈ యాక్షన్ ఇంకా డ్రామా వర్కౌట్ అయిందా అంటే లైక్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఇవి వర్కౌట్ అయ్యా లేదా అనేది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి లైక్ మన అజయ్ దేవగన్ గారు మళ్ళీ వస్తారనమాట. లైక్ మూవీ టైటిల్ చూస్తేనే అర్థమైపోయింది సింగం అగైన్ అని. లైక్ బాలీవుడ్లో యాక్టర్స్ అందరూ ఈ మూవీలో ఉంటారు. ఎంతమంది యాక్టర్స్ ఉన్నప్పుడు మూవీ ఎలా ఉండాలి, ఒక రేంజ్ లో ఉండాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో స్టోరీ ఉండదు. మనకి ఏదో యాక్టర్స్ చూపించాలి ఇంకా రావాలి అన్నట్టు వచ్చా తప్పించి స్టోరీ అంతకైతే ఏమి ఉండదు. యాక్చువల్ ఒక విలన్ ఉంటారు, ఆ విలన్ ని చంపడానికి లైక్ వీళ్ళందరూ వస్తుంటారు అనమాట. స్టోరీ పైన కూడా ఫోకస్ చేసి ఇంకొంచెం మంచిగా రైటర్ రాసుకుంటే కనుక బాగుండేది, లైక్ డైరెక్టర్ అనేది. ఫస్ట్ హాఫ్ అలా వెళ్తుంటారు అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ 2 వరస్ట్ అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ కంటే. లైక్ యాక్చువల్లీ ఈ మూవీ 2024లో వచ్చింది. ఈ రోజు నుంచి మన అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా యాడ్ చేశారు. ఇంకా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే అక్కడ వాచ్ చేయొచ్చు. లైక్ ఈ మూవీ అయితే బాలీవుడ్లో డిజాస్టర్ అయిపోయింది. అంతమంది హీరోస్, అంతమంది యాక్టర్స్ ఉన్న పెట్టిన బడ్జెట్ అయితే రాలేదు. 2 వరస్ట్ అనమాట బాలీవుడ్లో. అసలు ఈ మూవీ సరిగ్గా ఆడలేదు. ఇంతమంది హీరోస్ ఉన్నా కూడా అసలు మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది బాలీవుడ్లో. ఇంకా ఈ మూవీ యాక్షన్ పరంగా యాక్షన్ సీన్స్ లైక్ ఐమాక్స్లో వచ్చే యాక్షన్ సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని బాగుంటాయి అనమాట యాక్షన్ సీన్స్. అవేం 2 వరస్ట్గా లేవు. యాక్షన్ సీన్స్ అనేవి ఓకే, పర్వాలేదు, బాగానే ఉన్నాయి మూవీలో అనేది. సో ఇంకా ఎవరైనా ఈ మూవీ వాచ్ చేయాలనుకుంటే మన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. లైక్ నిన్నటి నుంచే తెలుగు లాంగ్వేజ్లో కూడా యాడ్ చేశారు. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వెంత ఇస్తా పోయా రేటింగ్ అంటే నేను 5కి 2.5 ఇస్తా. బికాజ్ ఆఫ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి కాబట్టి. ఇంకా ఫైనల్ ఇది గైస్, ఇంకా ఇవాళ మనం మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.